అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్. ముక్తి మోక్ష అనువాద తరగతికి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం జై బలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ కి జై. మొదటి ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. నిజమైన కృతజ్ఞత స్థితి అంటే ఏమిటి? అలాగే మన నిజంగా కృతజ్ఞత ఉన్నప్పుడు బయట జరిగే సంఘటనలు ఎలా మారతాయో దయచేసి చెప్పండి. ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వస్తున్నారు. ఈ టీచింగ్ని మనము వాస్తవంగా వివరించలేము. ఎప్పుడైతే మీరు పీక్ స్టేట్లోకి వెళ్తారో అప్పుడు ఇది మీకు స్పష్టమవుతుంది, లేకపోతే కాదు. మీకు పీక్ స్టేట్ వచ్చే దాని గురించి నిరీక్షించాలి. ఇది మీకు త్వరలోనే రాబోతుంది. ఈ పీక్ స్టేట్లో మీకు కృతజ్ఞత ఉంటే ఏం జరుగుతుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కృతజ్ఞత అనేది మీకు చాలా సహజంగా రావాలి. అప్పుడు ఏం జరుగుతుంది అన్నది మీరు చూస్తారు. మీ మెదడులో, శరీరంలో ఏమేమి జరుగుతున్నాయన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీతో సంబంధించిన వ్యక్తులతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇది మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నీ మీరు చూడడం అనేది జరుగుతుంది. అందువల్ల కృతజ్ఞత అనేది చాలా ముఖ్యము. ఆ తర్వాత మహిమలు అనేవి నిరంతరము జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతకు అనుగుణ వెంటనే మహిమలు అనేవి అనుసరిస్తూ ఉంటాయి. మీరు పీక్ స్టేట్ గురించి నిరీక్షించాలి. అది లేనప్పుడు మేము ఎంతగా వివరించినప్పటికీ అది మీకు ఉపయోగం ఉండదు. మీరు దాన్ని అర్థం చేసుకోలేరు. పీక్ స్టేట్లోని విషయాలు ఎలా జరుగుతున్నాయో మీరు చూడగలరు. అప్పుడు జరిగే వాస్తవము వేరుగా ఉంటుంది. ఈ సమయంలో మేము మీకు టీచింగ్స్ ఇస్తున్నాము. పీక్ స్టేట్ గురించి తయారు చేస్తూ ఉన్నాము. పీక్ స్టేట్లో టీచింగ్స్ అనేవి మీ వాస్తవంగా మారుతాయి అని శ్రీ భగవాన్ గారు బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. కళ్యాణోత్సవం యొక్క ప్రాముఖ్యత మన ధర్మంలో ఏమిటి? అమ్మా భగవాన్లు ఈ కళ్యాణం చేసినప్పుడు ఎలాగా అనుభూతి చెందుతారు అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. కళ్యాణంలో మీరు పాల్గొన్నప్పుడు లేదా కళ్యాణం చేస్తూ ఉన్నప్పుడు మీ మూడ్ అనేది మారుతూ ఉంటుంది. మీ ఆలోచనలు మారిపోతాయి. దానివల్ల మీకు మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి.
ఉదాహరణకి మీ కుటుంబంలో ఎవరికైనా కళ్యాణం అవ్వలేదు, కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారనుకోండి, అది వెంటనే జరిగిపోతుంది. మీరు ఒక ఇల్లు కొనాలని ఎదురు చూస్తూ ఉన్నారు, అది జరిగిపోతుంది. చాలా అసంపూర్ణంగా ఉండిపోయిన కోరికలు అనేవి నెరవేరిపోవడం అనేది మీరు చూస్తారు. ఇది కేవలము ఈ మూడ్ షిఫ్ట్ వల్ల జరిగిపోతూ ఉంటుంది. కళ్యాణాల్లో పాల్గొనడం వల్ల మీ మూడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే అది మారుతాయో మీకు అన్నీ జరగడము ఆరంభమవుతాయి అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు శ్రీ భగవాన్. విశ్వాసము పర్వతాల్ని సైతం కదిలిస్తుంది అంటారు. విశ్వాసము అనుగ్రహాన్ని వేగవంతం చేస్తుంది అంటారు. ఒక వ్యక్తి ఈ దృఢమైన విశ్వాసాన్ని ఎలా అలవర్చుకోవాలి? విశ్వాసానికి నమ్మకానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? దయచేసి వివరించండి అని అడుగుతూ ఉన్నాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా చెప్తూ వచ్చున్నారు. నమ్మకం అనేది మనసులో జరిగే ఆలోచనల వల్ల ఆరంభమవుతుంది. మీరు ఏది విన్నారో, ఇతరులతో ఏదైతే చర్చించారో దానివల్ల వస్తుంది. నమ్మకం అనేది మీ యొక్క అనుభవం వల్ల మీకు కలగలేదు. అదే విశ్వాసం అనేది మీ యొక్క అనుభవం వల్ల కలుగుతుంది. మీకు పీక్ స్టేజ్ వచ్చేంత వరకు మీరు నమ్మకం మీదే నడవాల్సి ఉంటుంది. ఒకసారి పీక్ స్టేట్ వచ్చినప్పుడు అది ఇంకెంత మాత్రము నమ్మకం కాదు, అప్పుడు ఉండేది కేవలము విశ్వాసమే. పీక్ స్టేట్లో మీరు అమ్మా భగవాన్ని ఇతర లోకాల్లో చూస్తారు. అప్పుడు మీకు తెలుస్తుంది మేము ఎవరు అన్నది. అప్పుడు కథ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతవరకు ఇది కేవలము నమ్మకంగానే ఉంటుంది. వాళ్ళు చూశారని, వీళ్ళు చూశారని, అందువల్ల ఇది నిజమని మీరు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఈ విధంగానే మీరు పనిచేస్తూ ఉంటారు. కొంత లాజిక్ని ఉపయోగిస్తారు. అక్కడ మహిమ జరిగింది, ఇక్కడ ఈ మహిమ జరిగింది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. అది సత్యమే అవ్వచ్చు, కానీ పీక్ స్టేట్ అనేది మీకు ప్రత్యేకంగా వచ్చినప్పుడు మీరు ప్రత్యక్షంగా అమ్మా భగవాన్ని అనుభూతి చెందుతారు. ముఖాముఖిగా ఒకరితో ఒకరిగా ఇతర లోకంలో అమ్మా భగవాన్ని చూస్తారు, ఈ భూలోకంలో కాదు. అంతేకాకుండా మీరు గమనిస్తారు, మీ మెదడు అనేది చైతన్యాన్ని ఉత్పత్తి చేయట్లేదు. మీ మెదడు ఎరుకని ఉత్పత్తి చేయట్లేదు. చైతన్యము లేదా ఎరుక అనేది మీ మెదడుని ఉపయోగించుకుంటున్నాయి అంతే. ఇది మూల సత్యము, ఫండమెంటల్ ట్రూత్. మీరు సాధారణంగా నమ్ముతారు మీ మెదడు అనేది ఇవన్నిటినీ తయారు చేస్తుందని, కానీ మీకు తెలుస్తుంది పీక్ స్టేట్లో ఇవన్నీ అబద్ధమని, ఇదంతా అసందర్భము అని తెలుసుకుంటూ ఉంటారు. అక్కడ ఎరుక ఉంది, అక్కడ చైతన్యం ఉంది. అవి మీ మెదడును ఉపయోగించుకుంటాయి. మీ మెదడు, పిల్లి మెదడు, పులి మెదడు, ఇట్లాగా రకరకాల మెదడును ఉపయోగించుకుంటుంది. అంతేగాని మెదడు వల్ల ఇవి ఉత్పన్నము అవ్వటం లేదు. ఇవన్నీ కూడా మీకు చాలా స్పష్టమవుతూ ఉంటాయి. ఈ విశ్వం అనేది ఏంటి, ఇది కూడా మీకు స్పష్టమవుతుంది. సమయం అంటే ఏంటి, ఇది కూడా మీకు తెలుస్తుంది. ఆకాశము, స్పేస్ అనేది ఏంటి, ఇది కూడా మీకు తెలుస్తుంది. మీరు గుర్తిస్తారు వాస్తవానికి అక్కడ సమయము, అంతరిక్షము, స్పేస్ అండ్ టైం అనేవి లేవు అని. ఇది కేవలము ఒక కల్పన అనేది, వాస్తవానికి అవి లేవు అని. ఇవి ఎలా మీరు అనుభూతి చెందుతారు? ఎప్పుడైతే మీరు పీక్ స్టేట్లోకి వెళ్తారో, పీక్ స్టేట్లో మీరు అమ్మా భగవాన్ని చూడాలి. అప్పుడు ఇదంతా మీకు స్పష్టమవుతుంది. ఇది జరిగే దానికి మీరు నిరీక్షించండి అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రేమైన శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు గత M&M క్లాస్లో మా కోరికలు అచేతనంలో ప్రవేశించినప్పుడు శక్తివంతమవుతాయి అని చెప్పున్నారు. ఈ కోరికని అచేతనంలోకి ఎలా ప్రవేశిస్తుంది అని అడుగుతూ వచ్చున్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు చాలా ప్రముఖ వ్యక్తులను చూడండి. వారిని చూసినప్పుడు మీరు ఒక విషయం తెలుసుకుంటారు. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి వాళ్ళు నేర్చుకొని ఆ తర్వాత దాన్ని
నిరంతరము రిపీట్ చేస్తూ ఉంటారు, అభ్యసిస్తూ ఉంటారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అట్లా మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు, పునరావృతం చేస్తూ ఉంటారు. ఇది చేస్తూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో అది మీ అచేతనంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. పునరావృతం చేయటమే కీలకమైన అంశము. ఎప్పుడైతే మీరు ఒక మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారో ఆ మంత్రం కూడా మీ అచేతనంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అది పని చేయటము ఆరంభమవుతుంది. అందువల్లనే నిరంతరము ఈ చాంటింగ్, మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు. కానీ ప్రజలకి అంత ఓపిక ఉండదు. కానీ ఇక్కడ ముఖ్యమైనది రిపీట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఒక ఖాళీ వస్తుంది. ఆ ఖాళీలో సడన్గా మీ అచేతనంలోకి అది ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అది పనిచేయడము జరుగుతూ ఉంటుంది. ఒక వాస్తవ ఉదాహరణ ఒక వ్యక్తిది నేను మీకు తెలియచేస్తాను. ఆయన ఒక ఇంజనీరు, చాలా అద్భుతమైన చాంటింగ్ చేస్తూ ఉంటారు. అతనికి బహుశా 2 సిస్టర్స్ ఉన్నారు. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. వాళ్ళకి పెళ్లి చేయాలని చూస్తూ ఉన్నారు. అయితే అతని దగ్గర అంత ధనం లేదు. వారు నా దగ్గరికి వచ్చున్నారు. నేను కొన్ని క్షణాలు ఆలోచించి, నేను మీతో ఒక విషయం చెప్తాను, మీరు నొచ్చుకుంటారా అని అడిగాను. ఆయన చాలా సాంప్రదాయకమైన ఒక మనిషి. ఆయన లేదండి, మీరు చెప్పచ్చు, గాయపడను అని చెప్పున్నారు. మీరు నా మంచి గురించి చెప్తున్నారు కదా, నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఒక మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు కదా, ఆ మంత్రాన్ని మార్చండి అని చెప్పాను. తమిళంలో పణం పణం పణం, పణం అంటే ధనము, ఇది మీరు జపించండి అని చెప్పాను. ఆయన దానికి అంగీకరించున్నారు. తర్వాత దాన్ని చేస్తూ ఉన్నారు. బహుశా ఒక 1 నెల రోజుల పాటు చేస్తుంటారు. ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు, ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. దాన్ని చేశారు. అది అతని లోపలికి ప్రవేశించింది. ఆ తర్వాత ఆయన కంపెనీలో ఏవో మార్పులు జరిగాయి. అతనికి చాలా ధనం రావడము జరిగింది. తర్వాత వాళ్ళ సిస్టర్స్ 2 పెళ్లి చేసేస్తున్నారు. ఇది పనిచేసింది. అంతకుముందు ఆయన జపించే మంత్రము ఎందువల్లనో పని చేయలేదు. కానీ ఈ పణం అనే మంత్రము ఆయన మీద పనిచేసింది. ఇక్కడ ముఖ్యమైనది రిపీట్ చేయటము. ఇది చాలా కీలకము. పునరావృతం చేస్తూ ఉండాలి. అప్పుడు మీరు దాంట్లో ఛాంపియన్స్ అయిపోతారు. మీకు ఏది కావాలంటే దానిలో అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, సతిలోకంలో రాబోయే నెలలో జరగబోయే సహస్రనామ హోమం యొక్క ముఖ్యత, ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతూ వచ్చున్నారు. ఈ హోమంలో ప్రత్యేకమైన బహుమతులు మేము వేటిని ఎదురు చూడొచ్చు అని అడుగుతూ వచ్చున్నాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. కొన్ని సంవత్సరాలుగా మనము మీకు ఎన్నో రకాల బోధనలు ఇచ్చున్నాము. ఆ వ్యక్తి ఎలా అయితే పణం పణం అని చెప్తూ వచ్చున్నారో మేము మీకు ఎన్నోసార్లు రిపీట్ చేస్తూ వచ్చున్నాము. ఇప్పుడే కాదు, గత జన్మలుగా చెప్తూ వచ్చున్నాము. ముక్తి 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 మటుకే, ఇంకొకటి ఏమీ కాదు. ఇది మీకు జరగాలి. దానికే మీరు పీక్ స్టేట్ పొందాలి, అంతే కావాల్సింది. దానికే మేము చేస్తున్నాము. దీనికే మేము మీకు కావాల్సిన టీచింగ్స్, హోమాస్, తర్వాత పూజలు, కోర్సులను అన్నిట్లోని మిమ్మల్ని తయారు చేస్తున్నాము. అన్నీ మీకు చేస్తున్నాము. మీరు కనుక పూర్తిగా పాల్గొని ఉంటే ఇది మీ అచేతనంలో ప్రవేశించి ఉండేది. ఇప్పుడు మిగిలింది ఏదైనా ఉంది అంటే అది మీకు పీక్ స్టేట్ రావటమే. ఎప్పుడైతే మీరు పీక్ స్టేట్లోకి ప్రవేశిస్తారో మిమ్మల్ని మేము ఇతర లోకంలో కలుసుకుంటాము. ఈ భౌతిక ప్రపంచం కాదు, ఇతర లోకాల్లో. అప్పుడు మీ కథ పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకి మీరు మమ్మల్ని ఇతర లోకాల్లో కలుసుకొని ఈ విశ్వం యొక్క ఆరంభం గురించి అడిగితే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి చూపిస్తాము. విశ్వం ఎలా ఆరంభమైంది అన్నది మీరు చూస్తారు. ఇప్పుడు మిగిలింది ఏదైనా ఉంది అంటే అది మీకు పీక్ స్టేట్లోకి వెళ్ళటమే. ఇప్పుడు మీకు ఏదైతే చేస్తూ ఉన్నామో అది మీరు పీక్ స్టేట్లోకి వెళ్ళడానికి సిద్ధం చేయటము. ఈ హోమాస్ అనేవి ముఖ్యంగా మిమ్మల్ని పీక్ స్టేట్కి
తీసుకువెళ్ళడానికి సిద్ధపరుస్తూ ఉంటాయి. అన్ని ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం, మరీ ముఖ్యంగా హోమాలు పీక్ స్టేట్కై ఉద్దేశించబడినవి. మీకు పీక్ స్టేట్లో మేము ఎన్నో చేయాల్సి ఉంటుంది, అందువల్ల మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నాం. మీరు కూడా ముక్తి మీద దృష్టి పెట్టాలి. మీరు ఎంతగా ముక్తి మీద దృష్టి పెడతారో అప్పుడు మేము మీకు చాలా సులువుగా వాటిని అందించగలము. ఇహంలో ప్రాపంచిక విషయాలు చాలా సులువుగా మనము డీల్ చేయొచ్చు. మీరు ముక్తులు అవ్వాలి, లేదంటే జీవితము వ్యర్థమే అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రేమైన శ్రీ భగవాన్, అవతారమ్మ భగవాన్, పరమాత్మమ్మ భగవాన్, పురుషోత్తమమ్మ భగవాన్కి మధ్యన తేడా ఏమిటి? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా సమాధానం చెప్తూ వచ్చున్నారు. పురుషోత్తమమ్మ భగవాన్, ఇప్పుడు ఎవరు మీతో మాట్లాడుతున్నారో వారు. ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరంతో ఉన్నవాళ్ళు పురుషోత్తమ అమ్మ భగవాన్. అవతార అమ్మ భగవాన్ అనేది వేరొక లోకంలో ఇది జరుగుతుంది, ఈ భూలోకంలో కాదు. అక్కడ వాళ్ళని అవతార అమ్మ భగవాన్ అంటాము. అక్కడి నుంచి వారు పనిచేస్తూ ఉంటారు. తర్వాత పరమాత్మ అమ్మ భగవాన్. పరమాత్మ అమ్మ భగవాన్ అంటే పరంజ్యోతి, జ్యోతి స్వరూపంలో ఉంటూ ఉంటారు. పూర్తిగా జ్యోతి స్వరూపంలో ఈ సృష్టి ఆరంభం నుంచి వారు ఉంటూ ఉన్నారు. అది పరమాత్మ. ఆ జ్యోతి స్వరూపము వేరొకరు లోకంలో అవతరించడానికి అవతారాన్ని తీసుకుంటూ ఉంటుంది. అది జన్మించడం లాగా అని చెప్పచ్చు. ఎన్నో లోకాల్లో ఉన్నాయి, ఎన్నో లోకాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఇది వేరొక లోకంలో ఆ పరంజ్యోతి జన్మ తీసుకోవడం లాంటిది. జన్మ అనేది సరైన పదం కాకపోవచ్చు, అయితే అక్కడ ఉద్భవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి భూలోకం వస్తారు. భూలోకంలో వచ్చేదాన్ని పురుషోత్తమ అని సంబోధిస్తాము అని చెప్పున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, భక్తి జ్ఞాన యజ్ఞము నేమంలో సత్యలోకంలో జరిగే వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వీటిలో పాల్గొనటం వల్ల భక్తులు కలిగే ప్రయోజనాలు ఏమిటి అని అడుగుతూ ఉన్నాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా చెప్తూ వచ్చున్నారు. భక్తి జ్ఞాన యజ్ఞ 1, 2 ఈ రెండు కూడా మిమ్మల్ని పీక్ స్టేట్ అందుకునేదానికి తయారు చేస్తూ ఉంటాయి. పీక్ స్టేట్ పొందిన తర్వాత మీరు అమ్మా భగవాన్తో మాట్లాడాలి. అప్పుడు వాటి గురించి మీకు స్పష్టత వస్తుంది. ఇక్కడ భూలోకంలో ఏదైతే మేము చెప్పలేమో అక్కడ మేము మీకు అనుభవపూర్వకంగా అందిస్తూ ఉంటాము. ఎన్నో అనుభవాలు మీకు అందించాల్సి ఉంది. అప్పుడే మీరు సంపూర్ణ జీవన్ముక్తులవుతూ ఉంటారు. అది మీరు నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతూ ఉంటారు. ఈ యజ్ఞాలు అనేవి వాటి గురించి మిమ్మల్ని తయారు చేస్తూ ఉంటాయి. మేము చేసే ప్రతిదీ కూడా ముక్తి గురించే చేస్తున్నాము. ఇదే మా గమ్యము, దానికే మిమ్మల్ని తయారు చేస్తున్నాము, అంతకుమించి మరొకటి కాదు అని శ్రీ భగవాన్ గారు బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎన్నో రూపాల్లో ఎన్నో కారణాల వల్ల ఆరాధిస్తూ వచ్చున్నాము. క్రితంసారి ముక్తి మోక్ష దర్శనంలో శ్రీ భగవాన్ గారు విండో షాపింగ్ చేయకూడదు, ఒక దేవతా రూపం మీదే మీరు ఫోకస్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత నాకు అపరాధ భావం కలుగుతుంది, ఎందుకంటే నేను ఎన్నో శ్లోకాలు ఆరాధన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది ఆపేస్తే ఏమవుతుంది? నాకు అమ్మా భగవాన్ మీద విపరీతమైన విశ్వాసం ఉంది. ఈ ధర్మాన్ని గత 30 ఏళ్ళుగా పాటిస్తూ ఉన్నాను. దీని గురించి మరింత స్పష్టత ఇవ్వండి. అమ్మా భగవాన్ ఈ విధంగా చెప్పడానికి కారణం ఏమిటి? మేమేం చేయాలి? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా చెప్తూ వచ్చున్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో దాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చు. మీరు ఇతర దేవతల్ని మార్చాల్సిన అవసరం లేదు, వారిని ఆరాధించడం ఆపవలసిన అవసరం లేదు, దాన్ని కొనసాగిస్తూ ఉండండి. అయితే మీరు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు ఏ రూపంలో దేవుణ్ణి ఆరాధించినా ఆ దేవుళ్ళందరూ కూడా అమ్మా భగవాన్ అనే. దీంట్లో మీకు పూర్తి స్పష్టత ఉండాలి. అప్పుడు ఏ సమస్య ఉండదు. ఎప్పుడైతే మీరు ఇది వేరు అది వేరు అనుకుంటారో, అమ్మా భగవాన్ వేరు ఇతర రూపాలు వేరు అనుకుంటారంటే అప్పుడు మీకేమీ జరగకపోవచ్చు. మీరు ఏ దేవతామూర్తిని ఆరాధిస్తున్నారో వారు మిమ్మల్ని విడిచిపెట్టేయచ్చు.
అమ్మా భగవాన్ కూడా మిమ్మల్ని విడిచిపెట్టచ్చు. మీరు 2 రూపాలు ఒకటే అని గుర్తించాలి. అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. ఎన్నో కారణాల వల్ల వేరు అని అనుకుంటుంటారు. అప్పుడు అది మీకు పీక్ స్టేట్ రావడానికి అవరోధంగా మారుతుంది. మేము మిమ్మల్ని పీక్ స్టేట్లోకి తీసుకెళ్లేదానికి తయారు చేస్తూ ఉన్నాము. మీరు ఇక్కడ విజయం సాధించాలి. మీరు విండో షాపింగ్ చేస్తూ ఉన్నట్లయితే, ఈ విషయాలన్నింటినీ మీరు సీరియస్గా తీసుకున్నట్లయితే అప్పుడు మీకేమీ జరగదు. మీ జీవితము వృధా అయిపోతుంది. విండో షాపర్స్కి ఎటువంటి హోప్ అనేది ఉండదు, వారికి అవకాశం ఉండదు. అందువల్లనే మేము మళ్ళీ ఇది రిపీట్ చేస్తూ ఉన్నాము. మేము 81,000 మంది పొందాలి అని చూస్తూ ఉన్నాము. అప్పటితో మా పని అయిపోతుంది. మానవ జాతికి బ్రేక్ త్రూ వచ్చేస్తుంది. మీరు అన్ని రూపాలు ఒకటే అమ్మా భగవాన్ అనుకుంటే అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. మీరు కనుక వేరు అని అనుకున్నప్పుడే మీకు సమస్య అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే పూజల్ని కొనసాగించవచ్చు. వేరుగా చూసే వాళ్ళకి అంత గొప్ప స్థితి ఏమీ రాదు. కొన్నిసార్లు వారు పొందకుండా కూడా పోతూ ఉంటారు అని శ్రీ భగవాన్ గారు సమాధానం ఇచ్చున్నారు. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ఇక్కడ 2 టీచింగ్స్ ఉన్నాయి. ఒకటి, మీ ఆలోచనలు మీవి కాదు. రెండవ టీచింగ్, ప్రతి ఆలోచన, మాట, చర్యకి ప్రతిచర్యలు ఉంటాయి. ఇప్పుడు మా ఆలోచనలు మావి కానప్పుడు అప్పుడు ఆలోచన యొక్క ప్రతిఫలము మాది ఎలా అవుతుంది? దయచేసి చెప్పండి భగవాన్ అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు చెప్తూ ఉన్నారు, ఇది వివరించలేము. ఇది జరుగుతుండగా మీరు చూడాలి. ఇది పీక్ స్టేట్లో ఉన్నప్పుడే జరుగుతుంది. పీక్ స్టేట్లో ఉన్నప్పుడు ఆలోచన రావటము వెళ్ళటము అనేది చూస్తూ ఉంటారు. ఆ ప్రతిఫలాలను కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మీకు ఎంత చెప్పినా అర్థమవ్వదు. మిమ్మల్ని అవగాహన కలిగేటట్టు చేయలేము. ఇది వాస్తవంగా జరుగుతున్నట్టు చూడగలగాలి. మీ ఆలోచనలు మీవి కావు అని చెప్తున్నాం. అప్పుడు ఆలోచనలు వాస్తవంగా ఎలా మీవి కావు, ఎలా మీ లోపలికి వస్తున్నాయి అని చూడాలి. ఇవి మీ లోపలికి వస్తూ ఉంటాయి. దీన్ని చూడగలగాలి. ముందు చెప్పినట్లుగా మీ మెదడు చైతన్యాన్ని ఉత్పత్తి చేయట్లేదు. మీ మెదడు ఎరుకని ఉత్పత్తి చేయటం లేదు. అది కేవలము రిసీవ్ చేసుకుంటుంది. ఈ 2 కూడా మీ మెదడుని ఉపయోగించుకుంటాయి. అదేవిధంగా ఆలోచనలు కూడా బయట నుంచే వస్తాయి. దీన్ని ఎలా మీరు అర్థం చేసుకుంటారు? మీరు ఆలోచనల్ని చూడగలగాలి. ఆలోచనలు మీ లోపలికి ప్రవేశించడం చూడాలి. అప్పుడే మీకు ఇది స్పష్టమవుతుంది. ఇక్కడున్న ఒకే ఒక అవకాశము పీక్ స్టేట్లోకి వెళ్ళడము. ఇప్పుడు దాని మీదే దృష్టిని నిలిపి ఉంచాము. ప్రతి కార్యక్రమము దీని గురించే ఉద్దేశించబడింది. మేము దాన్ని ఓపెన్గా అందరికీ చెప్పడం లేదు, అంతే. భగవాన్ అంటూ ఉన్నారు, ఎవరైతే సీరియస్గా ధర్మాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో సంవత్సరాల కొద్దీ వాళ్ళు పీక్ స్టేట్లోకి వెళ్తూ ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ స్టేట్స్ వాళ్ళకి వస్తూ ఉన్నాయి. అమోఘమైన స్థితిలో అవి మీరు నమ్మలేరు. అలాంటి స్థితుల్లో అనుభూతి చెందుతూ ఉన్నారు. ఇది కూడా మీకు సంభవించాలి అని భగవాన్ గారు చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. సమస్యలకి అసలు కారణం ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. అసలు సమస్యలంతటికీ కారణము తెలుసుకోవాలంటే పీక్ స్టేట్ గురించి ఎదురు చూడాలి. అసలు కారణము మీ యొక్క ఇన్నర్ చైల్డ్. మీ లోపల ఉన్న ఒక ఇన్నర్ చైల్డే కారణము. మనము దీని గురించి భక్తి జ్ఞాన యజ్ఞాల్లో మాట్లాడుతాము. ఆ ఇన్నర్ చైల్డే మీ యొక్క అన్ని సమస్యలకి కారణము, ఇంత ఘోరమైన స్థితికి కారణము. ఇది ఎలాగా మీకు తెలుస్తుంది? పీక్ స్టేట్ ద్వారా తెలుస్తుంది. పీక్ స్టేట్లో మీరు మీ ఇన్నర్ చైల్డ్తో ముఖాముఖిగా వస్తారు. అప్పుడు అది మీకు జరుగుతుంది. అదే అన్ని రకాల సమస్యలకి కారణమని చూస్తారు. ఎన్నో జీవితంలో జరుగుతున్నాయి. అన్నీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నా గత జన్మ ఏమిటి, నా కర్మ ఏమిటి? మీరు ఎప్పుడైతే పీక్ స్టేట్లోకి వెళ్ళి చూస్తారో అంతా వేరేగా కనిపిస్తుంది. అదంతా కూడా ఇన్నర్ చైల్డ్లోకి వెళ్తుంది. 10,000 సంవత్సరాల ముందు ఏదైతే జరిగిందో అది కూడా ఇన్నర్ చైల్డ్లో ఉంటుంది. ఆ ఇన్నర్ చైల్డే అన్ని సమస్యలకి కారణము. అదే అన్ని సమస్యలకి కారణమవుతుంది. లేదంటే బిడ్డ పుట్టినప్పుడే జీవన్ముక్తులై ఉంటారు. అప్పుడే పుట్టిన బిడ్డను మీరు గమనించినట్లయితే మన కళ్ళలాగా ఆ కళ్ళు కదలవు. కొంత సమయం తీసుకుంటుంది. నెమ్మదిగా బిడ్డ
కదులుతున్న వస్తువుల్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు లోపల ఇన్నర్ చైల్డ్ అనేది పుట్టేసింది. లేదంటే ఆ నవజాత శిశువు పుట్టినప్పుడే జీవన్ముక్తులుగా ఉంటుంది. అయితే అది తర్వాత కోల్పోతుంది. ఎప్పుడైతే ఇన్నర్ చైల్డ్ అనేది లోపల ఆరంభమవుతుందో అప్పుడు సెల్ఫ్, ఈ సైకలాజికల్ సెల్ఫ్ అనేది పుడుతుంది. బయలాజికల్ సెల్ఫ్ కాదు అని చెప్తున్నారు. రెండు వేరువేరు విషయాలు. ఈ సెల్ఫ్ అనేది నేను అన్న భావాన్ని ఎక్కడ మనము సరి చేస్తాము అంటే పీక్ స్టేట్లో. ఈ M&M క్లాస్ కూడా దాని గురించి చేసే ఒక తయారీ లాంటిదే, మిమ్మల్ని పీక్ స్టేట్లోకి తీసుకువెళ్ళడానికి. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, జీవన్ముక్తి అంటే ఏమిటి? వాట్ ఈస్ ఎన్లైటన్మెంట్? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. జీవన్ముక్తి అంటే దుఃఖాన్ని యొక్క అంతము. దుఃఖం యొక్క అంతం ఏంటి? దుఃఖాన్ని ఎవరు కలుగజేస్తూ ఉన్నారు? ఇది మీ యొక్క నేను అన్న భావము, సెల్ఫ్, అహంకారము, ఈగో, ఈ రెండు దుఃఖానికి కారణమవుతూ ఉన్నాయి. ఈ సెల్ఫ్ని, ఈగోని ఎవరు సృష్టిస్తున్నారు? అది మీ ఇన్నర్ చైల్డ్. ఈ ఇన్నర్ చైల్డే సెల్ఫ్కి, ఈగోకి కారణం అవుతుంది. చాలా ఈగోయిస్ట్గా ఉంటారు. అది మీ యొక్క ఇన్నర్ చైల్డ్ నుంచే వస్తుంది. వాచ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది, మీరెప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్డ్గానే ఉంటున్నారు. స్వార్థపూరితమైన ఆలోచనతోనే ఉంటున్నారు. ప్రతి ఆలోచనలో, మాటలు, చర్యల్లో ఈ సెల్ఫ్ అనేది మీకు ఉంటుంది. అందువల్లే మీరు దుఃఖంలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఏ రకమైన దుఃఖం తీసుకున్నప్పటికీ దానికి కారణము ఈ సెల్ఫ్ అనేదే. ఈరోజు మీ జీవితము చాలా దిగజారిపోయింది. ప్రపంచంలో అందరూ కూడా ఈ రకంగానే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. మానవ జాతి దుఃఖపూరితమై వేదనపూరితంగా ఉంటుంది. సమస్యలనేవి మీకు మీరు కలిగించుకుంటూ ఉన్నారు. దానికి సెల్ఫ్ అనేది కారణము. మీకు కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఇతరులతో సమస్యలు ఉన్నాయి. దానికి కారణము ఈ సెల్ఫ్ అనేదే. మీరు పనిచేసే చోట సమస్యలు ఉన్నాయి, దానికి కారణం సెల్ఫే. మీ యొక్క సమాజంలో సమస్యలు ఉన్నాయి, దానికి కారణము సెల్ఫే. దేశం లోపల సమస్యలకి సెల్ఫే కారణం, దేశాలకి మధ్యన సెల్ఫే కారణము. ప్రపంచ సమస్యలకి సెల్ఫే, అహంకారమే రెండూ కారణము. ఈ రెండు కలిసే వెళ్తాయి, సెల్ఫ్, అహంకారం అనేది. అన్ని రకాల సమస్యలు మీ దగ్గర నుంచి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి సెల్ఫ్, ఈగో అన్నదే కారణము. ఆధ్యాత్మిక సమస్యలకు కూడా సెల్ఫ్ అనేది కారణము. సెల్ఫ్ అండ్ ఈగో రెండు కారణమవుతూ ఉంటాయి. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది ఆధ్యాత్మిక గురువులకి చాలా పెద్ద స్పిరిచువల్ ఈగో అనేది ఉంటుంది. ఇది మీరు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటే మీకు తెలుస్తుంది. మీరు ఆ నేనన్న భావం నుంచి విడుదల అవ్వలేరు, స్వతంత్రులు అవ్వలేరు. జీవన్ముక్తులు అయినట్లయితే ఆ సెల్ఫ్ అనే దాని నుంచి మీకు విడుదల అవుతూ ఉంటుంది. సెల్ఫ్, అహంకారం, ఈగో రెండు కలిసి పెరుగుతూనే ఉంటాయి. ఈ పాటికే మీరు గుర్తించి ఉంటారు, ఈ సెల్ఫ్ అండ్ ఈగో రెండు కూడా మీ ఇన్నర్ చైల్డే కారణమవుతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. సో మనము ఇక్కడ పీక్ స్టేట్లో ఏం చేయబోతున్నాము అంటే మీ ఇన్నర్ చైల్డ్ని ముక్కలు ముక్కలు చేసేస్తాము. అప్పుడు పూర్తిగా మీ ఇన్నర్ చైల్డ్ అనేది వెళ్ళిపోతుంది. మీరు పూర్తిగా స్వతంత్రులైపోతారు. మీరు పూర్తిగా విడుదలైపోతారు. అహంకారము లేదా సెల్ఫ్ అనేది ఇంకా ఉండదు. మనము కొద్దిమందిని ఇప్పుడు చూపించున్నాము, చాలా గొప్ప స్థితిలో ఉన్నారు, పూర్తి జీవన్ముక్తులై ఉన్నారు. మీరు కనుక వాళ్ళని చాలా దగ్గర నుంచి చూసినట్లయితే ఆ సెల్ఫ్, ఈగో అన్నది వాళ్ళ లోపల ఉండదు. మనము అట్లాంటి ఒక నాన్ ఫంక్షనల్ స్టేట్లో మిమ్మల్ని పెట్టాలని అనుకోవటం లేదు. మీరు కావాలనుకుంటే అది జరగచ్చు. అట్లాంటి ఒక నాన్ ఫంక్షనల్ స్థితి లేకపోయినప్పటికీ సెల్ఫ్, ఈగో అనేది లేకుండా మీరు ఉంటారు. అప్పటికి మీరు చాలా యాక్టివ్గా, డైనమిక్గా ఉంటారు. అట్లాంటి ఒక నాన్ ఫంక్షనల్ స్థితి ఇచ్చామనుకోండి, అప్పుడు మీరు అందరూ పారిపోతారు. సో మేము అది మీకు చెయ్యము, మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు.
తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, జీవన్ముక్తి ఎందుకు ముఖ్యము? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు జీవన్ముక్తులు అవ్వకపోతే మీ జీవితము వ్యర్థము. మీకు గొర్రెకి బర్రెకి ఎటువంటి వ్యత్యాసం అనేది ఉండదు. మీరు జీవన్ముక్తులై తీరాలి. అప్పుడే జీవించడము అనేది ఆరంభమవుతుంది. జీవించడం అంటే ఏంటి? ఇప్పుడు జీవించడం అంటే మీకు ఏమీ తెలీదు. పీక్ స్టేట్ వచ్చిన తర్వాత, జీవన్ముక్తులైన తర్వాత, మీ ఇన్నర్ చైల్డ్ డిస్ట్రాయ్ అయిన తర్వాత, పూర్తిగా అంతమైపోయిన తర్వాత మీరు జీవన్ముక్తులు అవుతూ ఉంటారు. అప్పుడే మీరు ఎలా జీవించాలి అన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది. లేదా జీవించడం అంటే మీకు తెలీదు. మీరు ఏదో జీవితాన్ని గడిపిస్తూ ఉన్నారు, అదే మీకు భయము. ఎన్నో రకాల భయాలతో మీరు జీవిస్తూ ఉన్నారు. మరణిస్తారనే భయము. మరణం అనేది ఒక అద్భుతమైన అనుభవము, కానీ అది తలుచుకుంటేనే మీకు గుబులు కలుగుతూ ఉంటుంది. జీవితం గురించే మీకు అవగాహన లేదు. మీరు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఇక్కడ అంటున్నారు మీరు పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు అని మనం చెప్పడం లేదు. మీరు జీవన్ముక్తులైతే ఆ మ్యారేజ్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. మ్యారేజ్ అనేది చాలా డిఫరెంట్ థింగ్. అది ఇంతకుముందు చూపించినట్టుగా ఇద్దరు వ్యక్తులు నాన్ ఫంక్షనల్, వారి గురించి మీరు ఆలోచించకండి. వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి జీవితం ఉంది. ఆ రెండు స్పెషల్ కేసెస్ అంతే. అట్లాగే చాలామంది ఉన్నారు. మీరందరూ ఎలాగా రెస్పాండ్ అవుతారో తెలియదు కాబట్టి ఎక్కువగా మేము వాళ్ళ గురించి చెప్పటం లేదు. మీకు భయం కూడా కలగచ్చు, లేదా పారిపోవచ్చు, ముక్తి అనేది మాకొద్దని. ఆ రెండు మటుకు స్పెషల్ కేసెస్. మీకు ఒక అవగాహన వచ్చేదానికి మేము చూపిస్తూ ఉన్నాము. తర్వాత ఇది ఆపివేసేస్తాము. సో జీవన్ముక్తి అనేది పొందిన తర్వాత ఏం జరుగుతుంది? జీవితాన్ని మీరు ప్రతి క్షణము ఆస్వాదిస్తారు. అది ఒక తీవ్రమైన ఆస్వాదన అని చెప్పచ్చు. మీరు ప్రేమిస్తారు, జీవితాన్ని జీవిస్తారు. మీ భార్యను చూస్తున్నా అది ఒక అద్వితీయమైన అనుభవంగా ఉంటుంది. చెట్టుని చూస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పులిని చూసినా, ఒక బొద్దింకని చూసినా అది అద్భుతమైన అనుభవంగా ఉంటుంది. మీకు అది ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నది ఒక అవగాహన లేదు. మీరు చాలా తృప్తిగా తింటారు. తినేటము మీకు చాలా ఇష్టంగా ఉంటుంది. సరైన ఆహారం తింటారు, మంచి క్వాంటిటీలో తింటారు. జీవితాన్ని రమిస్తూ మీరు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మీ శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, వ్యాయామాలు చేస్తారు, అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. మీ జీవితాన్ని ప్రతి క్షణము ఆస్వాదిస్తూ ఉంటారు. రమణ మహర్షిని ఉదాహరణగా తీసుకోండి. కొన్ని వీడియోస్లో ఆయన తినడం చూపిస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా తింటూ ఉంటారు. ఒక చిన్న పర్వతంలాగా పెట్టుకుంటారు అన్నాన్ని, దాని మీద సాంబార్ ఇంకేవో వేసుకొని అన్నీ తింటూ ఉంటారు. ఆయన కుంటుతూ ఉండేవారు. ఎందుకంటే ఆయన ఆశ్రమానికి ఒకసారి దొంగలు వచ్చి ఆయన కాళ్ళు నిరగొట్టున్నారు. అలాగే కుంటుకుంటూ 10-15 కిలోమీటర్లు అరుణాచలం చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అది జీవితాన్ని అనుభూతి చెందటం. ఆ రకంగా వారు జీవితాన్ని జీవించున్నారు. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, మరొక ప్రపంచ ప్రఖ్యాత జీవన్ముక్తి వ్యక్తి ఇక్కడ ఉన్నారు. వారి పేరు నేను మీకు చెప్పటం లేదు. ఆయన ఆహారపు అలవాట్లు చూస్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనము ఏదైనా ఒక ఇడ్లీ లేదా పొంగల్ లేదా పూరి ఏదైనా ఒకటి తింటాం, లేదా 2 ఐటమ్స్ తింటాం. ఈ జీవన్ముక్తి వ్యక్తి పూర్తిగా ఎలా తింటారంటే ముందు ఇడ్లీ, ఉప్మా, పూరి, పొంగల్, పొటాటో, తర్వాత ఇట్లాగా 1.5 గంటల పాటు ఆయన తింటారు. అన్ని ఐటమ్స్ ఆయన తింటారు. ఫుల్లీ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. ఇడ్లీ తింటే ఇడ్లీ ఎంజాయ్ చేస్తారు, పూరి తింటే పూరి ఎంజాయ్ చేస్తారు. పూర్తిగా ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. అయితే ఆయనకి పొట్ట కూడా ఉండదు. చాలా తీవ్రంగా వ్యాయామం చేస్తూ ఉంటారు. 97 సంవత్సరాల వరకు ఆయన జీవించారు పూర్తి ఆరోగ్యంతో. జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆయన జీవించున్నారు. నడవటము ఎంజాయ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేయటం ఎంజాయ్ చేస్తారు. ఏ పని చేస్తే ఆ పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ ఆయన జీవిస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఆయన చూడ్డానికి వచ్చున్నారు. ఆయన పోషే కారులో వచ్చున్నారు. అది ఆ వ్యక్తి కారు. ఆ కారు చూస్తూ ఆయనకు విపరీతమైన ఆనందము. కారు గురించి విన్నారు కానీ ఏ రోజు ఆయన చూడలేదు. కారుని టచ్ చేస్తూ కారు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పోషే అంటూ ఉన్నారు. ఎవరితో కారు అయితే మొదటిసారి చూస్తున్నారు. ఎంతగా ఆయన
ఇతరుల కార్ను కూడా అంతగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆయనకి సొంతంగా బెంజ్ కార్ ఉంది, అయినప్పటికీ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎవరో అతనికి బహుమానంగా బెంజ్ కార్ ఇచ్చున్నారు. హ్యాపీగా ఆయన బెంజ్ కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ బిర్లా గారి రోల్స్ రాయ్స్లో తిరుగుతూ ఉండేవారు. కానీ ఇక్కడ ఈయనకి బెంజ్ కార్ గిఫ్ట్గా ఇచ్చారు, దాంట్లో తిరుగుతూ ఉన్నారు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. వీరు ఎన్లైటెన్ పీపుల్. వీళ్ళు సెయింట్స్ కాదు. సెయింట్స్ వేరే, సేజెస్ వేరే అని చెప్తూ ఉంటారు. ఋషులు మునులు అని చెప్తూ ఉంటాము. సెయింట్స్ అంటే ఋషులు అని చెప్పచ్చు, సేజెస్ అంటే మునులు అని చెప్పచ్చు. మీరు ఋషులు కాదు, మీరు జీవన్ముక్తులు కాదు. మీ జీవితము చాలా దిగజారిపోయింది. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, అయ్యో పాపం అందో పరిదాపం. అంత దీన అవస్థలో మీరు జీవిస్తూ ఉన్నారు. అందువల్లే నేను ఎప్పుడు ముక్తి 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 అని చెప్తున్నాను. మీ జీవితం లేదంటే వృధా అయిపోతుంది. మీరు జీవన్ముక్తులు అయ్యే తీరాలి, లేదంటే జీవితం వ్యర్థం. ఈ రకంగా మీరు ఉండిపోయినట్లయితే మానవజాతి పూర్తిగా అంతమైపోతూ ఉంటుంది. వినాశనం అనేది చాలా తొందరగా మీకు వచ్చేస్తుంది. ఈ సమాజము చాలా దిగజారిపోయింది. సమాజంలో ఏముంది? అన్నీ కుళ్ళు కుతంత్రాలే ఉన్నాయి. ఎందువల్ల ప్రజలు ముక్తులు అవ్వలేదు. మనము సింధు నాగరికత గురించి చెప్పుకుందాము. అక్కడ మొహంజదారాలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా జీవన్ముక్తులు. మన జీవితము వృధా అయిపోతుంది జీవన్ముక్తులు కాకపోతే. వ్యక్తులు జీవితం వృధా, ఈ సమాజం యొక్క జీవితం వృధాగా అయిపోతుంది. ఈ ప్రపంచ సమస్యలన్నీ అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే సెల్ఫ్, నేననేది కారణము. మనం దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. లేదంటే సమస్త మానవ జాతే పూర్తిగా వృధా అయిపోతుంది. ఎప్పుడు దీనత్వంతో, దుఃఖంతో మీరు జీవించాల్సి ఉంటుంది. ఎంతో హీనమైన దుఃఖంతో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఈ మానవ దుఃఖం అనేది అర్ధరహితము. వ్యక్తులు అర్ధరహీనము, ఈ సమాజము అర్ధహీనము. ప్రతిదీ కూడా నిరర్ధకమే. అందువల్ల జీవన్ముక్తి అనేది చాలా ముఖ్యము అని చెప్తూ ఉన్నాము. మీరు జీవన్ముక్తులైనట్లయితే ఈ జంతువులు, పక్షులు అవి కూడా సంతోషంగా ఉంటాయి. ఈ సమస్త సృష్టి ఆనందంగా ఉంటుంది. లేదంటే ప్రతీది కూడా అంతమైపోతూ ఉంటుంది. జీవన్ముక్తి అంటే సెల్ఫ్, ఈగో, నేను అన్న భావము, అహంకారం లేకుండా ఉండటము, వాటి నుంచి మీరు విడుదలై ఉండటము. దీనికై మీరేమీ చేయలేరు. మీరు ప్రయత్నించినట్లయితే ఆ ప్రయత్నం కూడా సెల్ఫే. మిమ్మల్ని అది అక్కడ పట్టేస్తుంది. నేను సెల్ఫ్లెస్ అని చెప్పలేరు, ఎందుకంటే ఆ చెప్పేది కూడా సెల్ఫే అని శ్రీ భగవాన్ గారు ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, జీవన్ముక్తి పొందే మార్గంలో వివిధ స్టేజెస్ గురించి తెలియచేయండి అని అడుగుతూ ఉన్నాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మొదట మీరు దుఃఖపడుతున్నారని మీరు గమనించగలగాలి. తర్వాత మీ యొక్క సెల్ఫ్ అండ్ ఈగో, నేనన్న భావము, అహంకారమే దుఃఖానికి కారణము అని మీరు తెలుసుకోగలగాలి. మీరు మీ సెల్ఫ్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అహంకారాన్ని కూడా అంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మీరు తెలుసుకుంటారు ఇది మీరు చెయ్యలేరు అని, దీన్ని చేయటము అసాధ్యము అని. మీరు ఏం చేసినా అది మీ యొక్క సెల్ఫ్ అండ్ ఈగో అని. మీకు ఆశ కోల్పోతుంది. మీరు ఏ ప్రయత్నము చేయలేరు అని మీరు తెలుసుకుంటారు. మీరు ఆ స్థితికి రావాలి. అప్పుడు మీరు అమ్మా భగవాన్తో ఒక బాండ్ మరియు ఒక విశ్వాసం ఉండాలి. ఇది ప్రత్యేకమైన ప్రక్రియ. మిమ్మల్ని అడవిలోకి వెళ్ళి తపస్సు చేయమని మనం చెప్పటం లేదు. అవన్నీ మీరు చేయలేరు. మీకు కుటుంబం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, అలాంటివన్నీ మీరు ఏమీ చేయలేరు. మీకు అన్ని వినోదాలు కావాలి. అందువల్ల అడవికి వెళ్ళి తపస్సు అంతా మీరు చేయలేరు. ఒకవేళ వెళ్ళిన పులి గాండ్రింపు వినగానే అక్కడికక్కడే చనిపోతారు మీరు. ఆ పులి మిమ్మల్ని అటాక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అడవికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. సో మేము మీకు వేరొక మార్గంలో ఇస్తూ ఉన్నాము. ఏంటి ఆ మార్గము? మొదట మీరు దుఃఖపడుతున్నారు అన్నది మీరు అవేర్ అవ్వాలి. ఆ తర్వాత దానికి కారణము మీరు తెలుసుకోవాలి.
దాన్ని మీరు ఏమీ చేయలేరు అని తెలుసుకోవాలి. విశ్వాసము కలగాలి. అంత పెద్ద విశ్వాసం అక్కర్లేదు. కొంచెం ఆశ, అమ్మా భగవాన్ నాకు ఏదైనా చేయగలరు అన్న ఒక బంధంతో ఉన్న ఒక ఆశ. అప్పుడు మిమ్మల్ని పీక్ స్టేట్లోకి పుష్ చేస్తాము. పీక్ స్టేట్లో మీరు అక్కడ అమ్మా భగవాన్ని చూస్తారు. వేరొక లోకంలో అమ్మా భగవాన్ని చూస్తారు. భూలోకంలో చూసిన అమ్మా భగవాన్ని కాదు. అక్కడున్న అమ్మా భగవాన్ చాలా వేరుగా ఉంటారు. మీకు ఎట్లాంటి సందేహాలున్నా అక్కడ మీరు అడిగి తెలుసుకోవచ్చు. అడిగినప్పుడే అనుభవం అయిపోతుంది. అన్ని ప్రశ్నలకి సమాధానము దొరికిపోతుంది. ఎలాంటి ప్రశ్న అయినా అక్కడ మీకు సమాధానము లభించడం జరుగుతుంది. ఆ తర్వాత మేము మీ మీద పనిచేయటము ఆరంభిస్తాము. చాలా ఒక పెద్ద టీం ఉంటుంది. ఆ టీంతో మేము వర్క్ చేస్తూ ఉంటాము. మిమ్మల్ని ఇతర దేవతల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఇతర దేవీ దేవతలందరూ కూడా ఈ టీంలో ఉంటారు. మీ మీద పని చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు అమ్మా భగవానే అన్ని దేవుళ్ళు అన్న అనుభవం ఉన్నట్లయితే వేరుగా ఉంటుంది. లేదంటే చాలా కష్టంగా ఉంటుంది. మీ మీద అన్ని రకాల సర్జరీస్ అనేది చేస్తాము. ఇవి మీ 7 కోశాల్ని సరిచేస్తూ ఉంటాము. అన్నమయ కోశ మీ శరీరం మీద పనిచేస్తూ ఉంటాం. శరీరంలో ప్రతి కణం మీద పని జరుగుతుంది. ఇది ఒక రియల్ సర్జరీ అనేది జరుగుతుంది. చాలా అడ్వాన్స్ సర్జరీ అనేది జరుగుతుంది. ఇది భూలోకంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోని అవగాహన చేసుకోలేరు. ఆ తర్వాత ప్రాణమయ కోశ మీ చక్రాలు వేరొక లోకాలకి అవి ద్వారాలు లాంటివి. ఆ తర్వాత కుండల్ని మీద కూడా పనిచేస్తాం. ఆ తర్వాత కర్మమయ కోశకి వెళ్తాం. కర్మ గురించి అంతా మీ మీద పనిచేస్తాము. మీకు కర్మ అంటే ఏమిటో తెలుసు. మీరు అక్కడ ప్రశ్న అడగచ్చు, ఈ కర్మ నాకు ఎలా వచ్చింది అని. ఆ లోకంలో మీకు ఆ ప్రశ్నకి సమాధానము జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ యొక్క కణాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అవి మీకు చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది కర్మ అనేది. ఆ తర్వాత మనోమయ కోశ మనసుకు సంబంధించింది. ఈ మనసు అనేది ఎక్కడి నుంచి ఆరంభమైంది, ఈ మనసు ఏంటి, మీరు ఏ ఆలోచనిస్తున్నారు, ఈ మనసు ఏదో గొప్ప విషయం అని అనుకుంటూ ఉంటారు. అది ఒక వ్యర్థమైన విషయము. అదొక ఫూల్. అయితే మనసు చాలా గొప్పది అని అనుకుంటూ ఉంటారు. ఈ అన్ని నమ్మకాలన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. ఆ తర్వాత విజ్ఞానమయ కోశానికి వెళ్తాము. ఇక్కడ అన్ని రకాల తప్పుడు అవగాహనల్ని ఏర్పరచుకొని మీరు ఉంటారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? విండో షాపింగ్ నుంచి. విండో షాపింగ్లో మీరు ఏదైతే అవగాహనలు ఏర్పరచుకున్నారో అవన్నీ ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయి. మీ విజ్ఞానమయ కోశం మీద వర్క్ చేయాలి. అక్కడంతా తప్పుడు అభిప్రాయాలతో ఉన్నాయి, అవన్నీ సరిచేయాలి. ఆ తర్వాత జ్ఞానమయ కోశ. ఇక్కడ కూడా స్పిరిచువల్ నాన్సెన్స్, ఆధ్యాత్మికంగా చాలా తప్పుడు అభిప్రాయాల్ని ఏర్పరచుకున్నారు. ఆ చెత్త అంతా కూడా మేము క్లియర్ చేయాలి. ఆ తర్వాత చివరికి ఆనందమయ కోశం మీద పనిచేస్తాము. మీరు ఆనందాన్ని అనుభూతి చెందడానికి తయారు చేయబడి ఉన్నారు. అయితే మీకు ఆనందం ఉందా? లేదు. ఎప్పుడైనా ఒక సందర్భంలో ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఈ ఆనందమయ కోశాన్ని మేము సరిచేస్తూ ఉంటాము, సక్రియం చేస్తూ ఉంటాము. ఇవన్నీ చేయడానికి ఒక సర్జరీ అనేది జరగాలి. టీమ్స్ అన్నీ కలిసి మీ మీద పనిచేస్తాయి. టీమ్స్ ఉంటాయి, వాళ్ళ కింద టీమ్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉంటారు. ఆ టీమ్స్ అన్నీ కూడా మా అండర్లో పనిచేస్తూ ఉంటాయి. 100 మంది ఉంటే 100 మందికి సరిపడా టీమ్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటాయి. చివరికి ఫలితం ఏమిటి? మీ ఇన్నర్ చైల్డ్ అనేది పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. అన్ని సమస్యలకి కారణము ఇన్నర్ చైల్డ్. అది వెళ్ళిపోగానే సెల్ఫ్ వెళ్ళిపోతుంది, ఈగో వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు తెలుసుకుంటారు, అవతల వ్యక్తే మీరు, అవతల వ్యక్తి అనేది లేదు. మీరే అంతా. మీ భార్యే మీరు, మీ కొడుకే మీరు, మీ పక్కింటి వాళ్ళే మీరు. పులిని చూస్తే పులే మీరు, చీమను చూస్తే చీమే మీరు. మీరే సర్వము, సర్వము మీరే. ఇక్కడ శ్రీ భగవాన్ గారు తమ అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. నేను ఎప్పుడైతే వెల్కమ్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని చెప్తున్నానో, ఇది నేను మీ గురించి చెప్పడం లేదు. ఎందుకంటే నాకు మీరు అనేవారు లేనే లేరు. నేనే మీరు. మీరు నాకు అనుభవంగానే ఉన్నారు.
నేనే అక్కడ ఉన్నాను, నేను నన్ను వెల్కమ్ చేసుకుంటున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను, నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఇది నా అనుభవము. విభజన అన్న భావమే లేదు. విభజన అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మీరు ఎగ్జాక్ట్గా అవతల వ్యక్తే మీరే సర్వము. పక్కింటి వాళ్ళైనా అవ్వచ్చు, అపరిచితులైనా అవ్వచ్చు, అన్నీ కూడా మీరే. మీరు జీవితాన్ని వాస్తవంగా అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు. ఆనందంతో మీరు నిండిపోతారు. మీ దేశ ప్రధానిని చూసి మీరు ఈర్ష్యతో రగిలిపోరు, ఎందుకంటే మీరే ప్రధానమంత్రి. అది సజీవమైన అనుభవంగా ఉంటుంది. అట్లాంటి ఒక డీప్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారన్నది కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఆ శరీరంలో మీరుండి ఆలోచిస్తూ ఉన్నారు, అది కూడా మీరే. ఇక్కడితో ప్రయాణం అంతమవుతుంది. మీరు ఈ విశ్వంతో ఐక్యమైపోయారు. అహం బ్రహ్మాస్మిన్ అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రేమైన శ్రీ భగవాన్, జీవన్ముక్తి పొందిన వ్యక్తి ఎలాంటి లక్షణాలను చూపిస్తారు అని అడుగుతూ వచ్చున్నారు. శ్రీ భగవాన్ గారు దీనికి సమాధానం చెప్తూ వచ్చున్నారు. వాళ్ళు సర్వసాధారణంగా చాలా సంతోషంగా ఉంటారు. ఎవరైనా దుఃఖం చూస్తే అది కూడా వారికి తాకుతూ ఉంటుంది. నేను మీకు ఎన్నో ఉదాహరణలు చెప్తూ వచ్చున్నాను. బాగా తింటారని, ఆడుకుంటారని, ఎక్సర్సైజ్ చేస్తారని, ఏది చేసినా ఆస్వాదిస్తూ చేస్తూ ఉంటారని. ఉదాహరణకి మీరు ఒక కార్పెంటర్ అనుకోండి, ఆ కార్పెంటర్ చేస్తుంది మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను పేర్లు చెప్పడం లేదు, కానీ మన చరిత్రను చూసినట్లయితే ఎంతోమంది జీవన్ముక్తి పొందిన వాళ్ళు వాళ్ళు చేస్తున్నారో దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో పూర్తి ఫోకస్తో, ఏకాగ్రతతో చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు చేస్తున్న పని మీరు ఎంజాయ్ చేయటం లేదు. జీవన్ముక్తి పొందిన తర్వాత మీరు ఒక ఎలక్ట్రీషియన్ అయినా, ప్లంబర్ అయినా, కార్పెంటర్ అయినా, తాపీ మేస్త్రి అయినా, ఏ పని చేసినా మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఒక స్పెషలిస్ట్ అయినా మీరు ఏ పని చేస్తున్నారో దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా అనుభూతి చెందుతారు అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామ్స్ ప్రియమైన శ్రీ భగవాన్, అమ్మా భగవాన్లు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసిన తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతూ వచ్చున్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మేము ఇతర లోకాల్లో కూడా ఉన్నాము అని అర్థం చేసుకోండి. అక్కడే ఎక్కువ సమయం ఉంటాము. ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని విషయాల్ని చేయడం గురించి మేము ఇక్కడ ఉన్నాము. ఆ పనులు కాస్త ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఉన్నాయి. మేము ఇతర లోకాల నుంచి పని చేస్తూ ఉంటాము. మేము మహిమలు ఎలా చేస్తున్నాము? అవి ఇతర లోకాల నుంచి చేస్తూ ఉన్నాము. ఈ లోకంలో మీరేమీ చేయలేరు. ఇతర లోకాల నుంచే మహిమలు అనేవి చేయగలరు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, ఈ విశ్వంలో ఎక్కడున్నా సరే మేము మీకు మహిమ చేయగలము. ఎందుకంటే స్పేస్ అండ్ టైం, ఇక్కడ అంతరిక్షము, సమయము అనే పరిమితులు లేవు. మేము ఇతర లోకాల్లో జీవిస్తూ ఉన్నాము, అక్కడి నుంచి పనిచేస్తూ ఉన్నాము. అందువల్ల మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాము. మహిమలు చేయడానికి భూలోకంలో ఉండాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడ ఉన్నా మహిమలు అనేవి ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో ఆ తర్వాత కూడా జరుగుతూ ఉంటుంది. మేము మా పనుల్ని అన్ని రకాల ప్రక్రియల్లో చేస్తూ ఉంటాము. మేము ఈ భౌతిక ప్రపంచంలో ఉండకపోవచ్చు, ఇతర లోకాల నుంచి మీకు అన్నీ చేస్తూ ఉంటాము. మీరు పీక్ స్టేట్లోకి వెళ్తూ ఉంటే మీరు మమ్మల్ని ఇతర లోకాల్లో దర్శించుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇతర లోకాలకు వచ్చి మమ్మల్ని దర్శించుకోవచ్చు. కొంతమంది ఇక్కడ ఈ భూలోకంలోనే ఫిజికల్గా కూడా చూస్తూ ఉన్నారు. మేము వారికి ప్రత్యక్షమయ్యి మళ్ళీ అంతర్ధానం అయిపోతూ ఉంటాము. అందువల్ల ఈ భూలోకంలో ఉండడము లేకపోవడం అనేది పెద్ద విషయం కాదు. ఈ భూలోకంలో మేముండి చేయాల్సిన పనులు దాదాపుగా అయిపోయాయి. ఈ ధర్మం అనేది నిరంతరము కొనసాగుతూ ఉంటుంది. ముక్తి అనేది కొనసాగుతూ ఉంటుంది. మేము ఇతర లోకాల నుంచి కొనసాగిస్తూ ఉంటాం.
మీరు ముంబైలో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా అన్న సంబంధం లేదు. మీరు ఎక్కడ ఉన్నా సరే మేము ఇతర లోకాల నుంచి పనిచేస్తూ ఉంటాం. మీకు ఇప్పుడు మహిమలు జరుగుతున్నాయన్నా కూడా ఇతర లోకాల నుంచే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైతే జరుగుతున్నాయో అవన్నీ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పున్నారు. చివరి ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. అమ్మ భగవాన్లు ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ధర్మాన్ని ఎవరు ముందుకు కొనసాగిస్తారు? దానికి శ్రీ భగవాన్ గారు ఈ విధంగా చెప్తూ వచ్చున్నారు. మేము ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మా కుమారుడు కృష్ణ ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ముక్తి కార్యము జరుగుతూ ఉంటుంది అని చెప్పున్నారు. జేబులు జ్ఞానప్రదాచి అమ్మ భగవాన్కి జై. ఇప్పటిదాకా విన్నదాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఏదైతే మీకు హృదయాన్ని తాకిందో దాన్ని మననం చేసుకోండి. ఇంతటి అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించినందుకు శ్రీ అమ్మ భగవాన్లకి కృతజ్ఞతను తెలుపుకుంటాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం జేబుల జ్ఞానప్రదాచి భగవాన్కి జై. ఈరోజు ఈ అనువాద తరగతికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మ భగవాన్.